వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ పట్టణానికి మరో మణిహారం. అప్పన్నపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. వేములఘాట్ గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం. సమస్యల గురించి ప్రశ్నించడానికి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని విజ్ఞప్తి. బీజేపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులుగా లక్ష్మణ్ ఎంపిక. బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్. తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతల ర్యాలీ. పాల్గొన్న మంత్రి కన్నబాబు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ పట్టణానికి మరో మణిహారంగా అప్పన్నపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి బాసిలనుందని తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన జిల్లా కేంద్రంలోని ఎనుగొండ శివారులో బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రొక్లైనర్తో మట్టి తీసి పోశారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎనుగొండ అప్పన్నపల్లిని కలుపుతూ అదనంగా రెండో బ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మహబూబ్ నగర్ ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లా కేంద్రం నలువైపులా విస్తరించేలా ప్రగతి ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా దూరం వరకు ఉండే దాన్ని అటాచ్ చేస్తూ పోవాలా, తక్కువ ముందు పోగొట్టేట్టు చేయాలని చెప్పి మా అధికారులను కోరి దాని ప్రకారంగా చేస్తున్నాం. పోయినటువంటి వాళ్ళకు భూములు కానీ ఇల్లు అయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని రకాలుగా వాళ్ళకు బైపాస్లో పోయిన వాళ్ళకు ఎట్లయితే మేము డబ్బులు ఇచ్చి అందరినీ సంతోషపెట్టి చేశామో, ఒక్కరిని కూడా మాకు నష్టం జరిగింది అనకుండా ఎట్లా చేసినామో, ఆ చేసిన తర్వాత ఇప్పుడు రేట్లు పెరిగిపోయిన తర్వాత ఈ రేటును చూసుకుంటే కాదు, ఇవాళ అది వచ్చినందుకే రేట్ వచ్చింది, లేకపోతే రేటు రాదు కదా. కనుక అది దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ బ్రిడ్జ్ కూడా మరి కలెక్టర్ గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అధికారులు అందరూ కూడా గత 15 రోజుల నుంచి వాళ్ళు మా ఆర్ఐలు అందరూ శ్రమించి ఒక పద్ధతి ప్రకారం తక్కువగా ఇండ్లు పెట్టేట్లు ప్లాన్ తయారు చేశాను. మా అధికారులు వచ్చి మీకు కన్సల్ట్ చేస్తారు. ఎవరికి చిన్న నష్టం జరుగుతుంది నా దగ్గర రండి, నేను మీ పక్కనే ఉంటా. వాళ్ళందరికీ కూడా న్యాయం చేద్దాం. ప్రతి పైసా మీ జేబులో పట్టేట్టు, ఒక్క దళారం చేతిపోదు, ఒక్క బ్రోకర్ అనేటోడు ఉండడు. డైరెక్ట్ పడ్డట్లు మీ అకౌంట్లో పడి మళ్ళీ ఆ అకౌంట్లకే డ్రా చేసి ఎవరికి ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఆ రకంగా మీకు అందరూ కూడా చేస్తాం. మరి ఇండ్లు పూర్తిగా కోల్పోయిన వాళ్ళకు నష్టపరిహారంతో పాటుగా వాళ్ళకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా వాళ్ళకు ఇస్తాం. డబ్బులు వస్తే మరి ఆ డబ్బులతో వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకు కూడా మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు దగ్గరనే ఈయన జేజే గార్డెన్ కానీ కడుతున్నాం. వాళ్ళు అనుకుంటే ఇక్కడ ఇస్తాం, లేదు డ్యూటిపల్లెలు కావాలంటే డ్యూటిపల్లెలు ఇస్తాం, వాళ్ళు కోరుకున్న దగ్గర ఇస్తాం. లేదు అవసరం అనుకుంటే ఇంకా వాళ్ళని అడిగి కేసు బై కేసు అడిగి వాళ్ళని 100% సాటిస్ఫై చేస్తాం ఖచ్చితంగా. ఇంకా లేదనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా, ఈ భూములు పోయినటువంటి వాళ్ళకు ఇక్కడ పక్కన ఏదైనా ల్యాండ్ ఉన్నట్టుంటే వీళ్ళకు ఆల్టర్నేట్గా ల్యాండ్ కూడా ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఒక్కరు కూడా మా నియోజకవర్గంలో ఒక్కరు కూడా నష్టం అనేది జరగదు. కనుక దయచేసి మీరు మమ్మల్ని నమ్మి మాకు వదిలిపెట్టండి. మీకు దీనికన్నా విలువైన ప్లేస్ను, విలువైనటువంటి దాన్ని మీకు అన్ని రకాలుగా అందబెడతాం. గతంలో బ్రిడ్జ్ కట్టి వాళ్ళు అందరు తిట్టుకుంటారు, ఎవరోళ్ళు మా బ్రిడ్జ్ కట్టినాం, పైసలు రాలేదు, మాకు అన్యాయం జరిగింది అని చెప్పి చాలామంది బాధపడుతుంటారు. మా గవర్నమెంట్లో ఐటీ పార్క్ పోయిన వాళ్ళని అడగండి, ఎదురనే ఉంటారు. ఎంత సంతోషంగా భూములు ఇచ్చి డబ్బులు వచ్చినాయి. హైదరాబాదులో సమానంగా భూములు డబ్బులు ఇచ్చినాయి, బైపాస్లో డబ్బులు ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎదురులో మన డ్యూటిపల్లిలో అజ్యూమ్ చేసుకున్నారు. ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితమే వాళ్ళే ల్యాండ్ లాక్కున్నారు. ఆ గవర్నమెంట్లో ఉన్నట్టు భూమిని మేము ఇల్లు కట్టినాం. అయినా మానవతా దృక్పథంతో ఆ కుటుంబంలో అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పినాం.
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వేములఘాట్ గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు టీఆర్ఎస్ హయాంలో అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని తెలిపారు. హరీష్ రావు తన మంత్రి పదవి, సిద్దిపేట టికెట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావు మంత్రి పదవి, ఎమ్మెల్యే సీటు ఉండదన్నారు. సమస్యల గురించి ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిని గెలిపించమని కోరారు. పడతాడు, చేతులు పడతాడు, ఒక్కడుంటే కాలు కూడా మొక్కుతాడు. అడిగిస్తాడు ఇప్పుడు ఇంకేమైనా చేసేటుంటే కూడా చేస్తాడు. రూపాయలు ఇప్పిస్తా వాళ్ళకు, అది కూడా ఎప్పుడు ఇప్పిస్తా అంటే 2 నెలలకు ఇప్పిస్తాను. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో నిన్నగాక మొన్న 20,000 మంచిస్తారు. ఇప్పుడు అది మా మధ్య సార్ అందరూ సార్ దయవలనే 18,000 కేసులు వేపిస్తే ఇప్పుడు నిన్నగాక మొన్న చెక్లు ఇచ్చారు సార్. ఎలక్షన్ ఇప్పుడు ఇస్తున్నారు, కోర్టు ఆదేశాలతో ఇచ్చారు సార్. మన ముఖ్యమంత్రి సార్ కొడుకు డబ్బులు పట్టి అది ఇప్పుడు నిన్నగాక మనం వచ్చేసారు. నిన్నగాక మనం ఎంఆర్ఓ వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చిపోయాడు సార్. ఇదే ఈయనేమని చెప్పాను సార్. ఇప్పుడు అవి పెట్టొస్తే ఎలక్షన్ కోడ్ ఉండే, మొత్తం జిల్లా మొత్తం ఎలక్షన్ కోడ్ అనేది మీకు రావన్నాడు. మాకు ఇప్పుడు మంచి టైం దొరికింది. మాకు వాడు ఇచ్చి ముసలికి అందరికి ఇచ్చింది. ఇప్పుడు అదే ఇప్పుడు సరే ఇప్పుడు అంటే కోడ్ వచ్చింది. ఇప్పుడు మంత్రి కదా, ఫైనాన్స్ మినిస్టర్ కదా, మంత్రి పక్కకే ఉన్నది కదా, పక్కకే కదా. ఇట్లనే మరి ఇప్పుడు అన్ని దొంగ మాటలు హరీశ్రావు, అన్ని బక్వాస్ మాటలు ఉంటాయి, అన్ని దొంగ మాటలు ఉంటాయి. ఒక్క మాటకు క్లారిటీ ఉండదు. ఇప్పుడు 4,000 కూర్చున్నాయి. అతను సెటిల్ అయిపోయాడు. 4,000 ఉన్నాయో హరీశ్రావుతో 10,000 ఉన్నా ఆశ్చర్యపోయేది లేదు. ఇప్పుడు మీకు ఈ పైసలని ఆయన నుంచే పోయినాయి కదా. మల్లన్న సాగర్ ప్రాజెక్టుల పైసలని అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఆయన దగ్గర ఉన్నాయా? మళ్ళీ మనకి ఏమైందిగా ఇక తెలంగాణ వచ్చింది, టైం మంచిగా ఉన్నది. ఇవాళ గడ్డకి ఎక్కారు, సిలక్ అయిపోయారు. ఇట్లా సిలక్ ఎవరు చెయ్యరు. మేము కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసినాం కదా, ఎంత టూ మచ్ పైస ఇవ్వడం దువ్వాన తినడంటే అర్థం ఉన్నది. కానీ ఇదేందా వీళ్ళ కోట్లేదా ఇదంతా సరే ఏదేమన్నా కానీ మనమైతే క్లియర్ ఉన్నాం, కాంగ్రెస్ స్టాండ్ క్లియర్. కానీ ఒకటి నేను ఇంతమంది చెప్పినట్టు మటుకైతే ఈ మాట చాలా స్పష్టంగా చెప్పండి. సరే ఇది గెలుస్తామా ఓడతామా సబ్జెక్టు వేరు. నేను మళ్ళీ కూడా చెప్తాను, గెలుపు ఓటంలో సంబంధం సబ్జెక్ట్ చెప్తాను. కానీ ఇక్కడ నష్టపోయారు, ఇబ్బందులలో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇది గెలుస్తామా ఓడతామా ప్రజలది మనకు అవసరం లేదు. కానీ జరిగిన నష్టానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో వస్తుంది. వచ్చేటట్టు మా కష్టం మేము పడతాము. వచ్చిన రోజు మటుకైతే ఈ ప్రాంతంలో ఏ ఊళ్ళో అయితే నష్టపోయారో వాళ్ళకు తగ్గ ఇప్పుడు జరిగిన నష్టం అప్పుడు ఇప్పించే దాంట్లో అయితే రామన్నకు నేను అందరం మేము ఉంటాం, ఏం ఇబ్బంది లేదు. ఇది ఒకటి. సరే ఎలక్షన్స్ వచ్చినాయి, తను చనిపోయిండు, ఎలక్షన్స్ వచ్చినాయి, మన పార్టీ మనము క్యాండిడేట్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఇది క్లియర్. బీజేపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులుగా పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు కార్యకర్తలు టపాసులు కాలుస్తూ డప్పు వాయిద్యాలతో లక్ష్మణ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల ఓబీసీ అధ్యక్షులు హాజరయ్యారు. अजय भाई తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో బీసీలకు పెద్దపీట వేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా కృషి చేసిన జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మంత్రి కన్నబాబుతో పాటు పలువురు పార్టీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఏలూరులో బీసీ గర్జన పెట్టి ఆ రోజు ఆయన చెప్పారు, బీసీస్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బీసీలు అంటే బ్యాక్బోన్ క్యాస్ట్ అని సీఎం గారు నినాదాన్ని ఇచ్చారు. ఆ నినాదాన్ని నిజం చేస్తూ ఇవాళ చిన్న చిన్న బీసీ కులాలను కూడా గుర్తిస్తూ
వారి అభ్యున్నతి కోసం ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది హిస్టారికల్ మూమెంట్గా నేను చెప్తున్నాను. చివరికి సంచార జాతులకు సంబంధించిన వారి కోసం కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అసలు ఎక్కడ ఉన్నారో వాళ్ళ గుర్తింపు, కనీస గుర్తింపు కూడా లేని ఎన్నో బీసీ కులాలకి వాళ్ళ వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 33,500 కోట్ల రూపాయలు, దాదాపు 2,70,00,000 మంది బీసీ లబ్ధిదారులకి నేరుగా ఇచ్చారంటే అది ఒక దమ్మున్న నాయకుడి అంబేద్కర్ గారికి, పూలే గారికి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు చెబుతూ క్షీరాభిషేకం చేశాము. ఇది ఒక హిస్టారికల్ డే. నిన్నటి రోజు తప్పకుండా ఇక నుంచి అన్ని బీసీ కులాలకి గుర్తింపు ప్రారంభమైందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. వెనుకబడ్డ వర్గాలు, బీసీ వర్గాలు అభ్యున్నతి కోసం మరింత దగ్గరగా వారి సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధిని మరి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టడం కోసం, అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా పూలే గారు ఏవైతే ఆశించారో, వారు ఏవైతే కాంక్షించారో, వెనుకబడిన వర్గాలు, అట్టడుగు కానీ, వైద్యంలో కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కానీ అన్నింటిలో కూడా వారు ముందుండాలి అని చెప్పి ఏదైతే చెప్పారో, మరి రాజశేఖర రెడ్డి గారు కూడా అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఒకే ఒక్క ముఖ్యమంత్రి శాచ్యురేషన్ పద్ధతిలో పేదవాళ్ళందరికీ అన్ని పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా మరి రాజశేఖర రెడ్డి గారు, వారి ఆశయాలను అందిపుచ్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మరింత దగ్గరగా ఉండాలని, ఈరోజు కోట్లాది రూపాయలు మరి అన్ని వర్గాలకి అందించడం మాత్రమే కాకుండా మరింత అభ్యున్నతి చేకూరాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్లు వేసి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలతో ప్రజలు నిరాశ్రయులు కాగా విపరీతమైన పంట నష్టం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన లోకేష్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులు కూడా లోకేష్ కు వరదల వల్ల జరిగిన నష్టం చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు పంటలు మునిగిపోయి రైతులు నష్టపోతే సీఎం జగన్ పట్టించుకోకుండా హెలికాప్టర్ పై తిరుగుతున్నారని విమర్శలు గుప్పించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితిని నేరుగా తెలుసుకున్న లోకేష్ తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మొత్తం 200 ఎకరం ఉంటుందండి.
ఇప్పుడే బాగా మొత్తం నీళ్ళు ఆగడం లేదండి మొన్న 2 నెలల క్రితం కూడా వర్షం పడింది కదా. 2 సార్లు మునిగిపోయి అప్పుడు ఆ కింద 70 చెట్లు పోయిందండి ముందు పోయిందా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్టు నీట మునిగిన మోటార్లను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం గువ్వల బాలరాజు మాట్లాడుతూ రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దని, సాగునీటికి తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పంప్ హౌస్లోని నీటిని డీవాటరింగ్ చేయడానికి రంగనాయకమ్మ సాగర్ ప్రాజెక్టు నుండి పెద్ద మోటార్లు, పైపులు తెప్పించామని, డీవాటరింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని, అవసరమైతే ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలే తప్ప రాజకీయాల కోసం ఈ సంఘటనను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. 15 నుంచి 30 రోజుల లోపు సమస్య పరిష్కరించి సాగునీరు అందిస్తామని తెలిపారు. విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆపత్కాలంలో, కష్టకాలంలో రైతాంగాన్ని ధైర్యపరిచేటువంటి మాటలు మాట్లాడలే తప్ప కేవలం భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయాల కోసం ఈ ఘటనను వాడుకోవడం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఈ సందర్భంగా ప్రతిపక్షాల కంటే కూడా రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు గతంలో కూడా చూడడం జరిగింది. శ్రీశైలం పవర్ ప్రాజెక్టులో జరిగినటువంటి ఘటనను ఓ పెద్ద ఘటనగా విమర్శించి దానికి ప్రభుత్వమే కారణం అన్నట్టుగా విమర్శలు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని వెంటనే పునరుద్ధరించినటువంటి చరిత్రను మనం చూసినాం. ఈ మధ్యకాలంలో 1-2 నెలల వ్యవధిలో క్రితమే జరిగింది. ఆ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు అయితే చేపట్టడం జరిగిందో ఇక్కడ కూడా పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించి అధికారులకు బాధ్యతలు చెప్పి, అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఈ యాసంగికి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినటువంటి కారణంగా ఈరోజు త్వరితగతిన ఈ నష్టం ఏదైతే జరిగిందో ఆ నష్టాన్ని పూరించమని, వెంటనే దాన్ని రెక్టిఫై చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దురదృష్టకరం, కమిషన్లకు అలవాటు పడ్డటువంటి, లేదంటే అధికారమే లక్ష్యంగా ఉండాలనే ఆలోచనతోన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎక్కడిక్కడికో దీన్ని పొంతలని లేనటువంటి మాటలు మాట్లాడుతూ, లింకు పెడుతూ కమిషన్ల గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. గ్రామానికి ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా ఉంటూ మీరు మీ స్థాయిని దిగదార్చుకోవడము, డిపాజిట్ కోసం మీరు వెంపర్లాడుతున్నటువంటి పరిస్థితి మాకు తెలుసు. ఇదే విషయాన్ని అక్కడ చర్చించి కొంత డిపాజిట్ దక్కించుకొని గౌరవాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి కూడా దుబ్బాక ఎన్నికల విషయంలో నేను ప్రస్తావిస్తూ ఉన్నా. మీ లక్ష్యం ఏదైతే ఉందో, మీ ఆలోచన, మీ తప్పుడు విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు దుబ్బాకలో. ఆ విషయం ఖచ్చితంగా రాబోయే 10-15 రోజుల లోపలనే ఫలితం చూడబోతూ ఉన్నారు. ఎన్నికల కోణంలో కాకుండా మానవీయ కోణంలో రైతాంగం విషయంలో బాధ్యతగా వివరించి రైతులను ధైర్యపరిచే విధంగా మాట్లాడాలి తప్ప దీనిపైన డ్రామాలు చేసి ఈ ప్రాజెక్టు ఏదో మేము దుర్మార్గం చేసినట్టుగా, 4,000 కోట్లను దుర్వినియోగం చేసినట్టుగా మీరు ఏదైతే మాటలు మాట్లాడుతూ ఉన్నారో ప్రతిపాదిస్తే అది శ్రేయస్కరం కాదు, మీకే నష్టం వాటి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దయ్య యాదవ్ ఎల్లూరు రిజర్వాయర్ను ప్రత్యక్షంగా సందర్శించారు. అక్కడ జరిగిన పంపు బ్లాస్టింగ్, నీట మునిగిన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం పెద్దయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యం, అసమర్థత, కమిషన్ల కోసం కక్కుర్తిపడి పాలమూరు, రంగారెడ్డి రీడిజైన్ చేసి మోటార్లు నీట మునగడానికి తెలంగాణ ప్రభుత్వం కారణమైందని అన్నారు. 4,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిందని అన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలని ఘాటుగా విమర్శించారు. గ్రామాలలో త్రాగునీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు
చూడాలని, సాగునీరు లేక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని పెద్దయ్య యాదవ్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అలసత్వం వీడి మోటార్లు మరమ్మతు చేసి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందే విధంగా చూడాలని పెద్దయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడికిళ్ల శ్రీనివాసులు, కల్వకుర్తి బీసీ నాయకులు అంజీ యాదవ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. నీళ్లు బంద్ అయినాయనే ఉద్దేశంతో రైతులు ఇబ్బంది అవుతున్నది. మరి రైతులు కూడా ఎన్నో పంటలు పెట్టుకొని మరి ఇప్పుడు సీజను పల్లీలు వేసుకునే సీజను ఇంకా 10 రోజులు పోతే వరినాట్ల సీజన్ వస్తుంది. మరి రైతులకు ఇబ్బంది అయింది. మరి ఇక్కడ వాటర్ వస్తలేవు. మిషన్ భగీరథ అని పెట్టి కేసీఆర్ గారు భగీరథ నేను వరగా పెడతాను పెట్టిండు, కానీ మొత్తం భగీరథ కూడా బంద్ అయింది. మరి ఇక్కడ పెద్ద ఇంజనీర్స్ ఏం చెప్పారంటే నారలాపూర్ లింకు నారలాపూర్ కల బాంబులు మొత్తం బరంలో పేంచితే తూటాలు అక్కడ వేయించిర్రు, బండలు వేల్చిర్రు, గుట్టలని వేల్చేస్తే నారలాపూర్కు ఇక్కడ లింకు కదిలింది. ఇక్కడ కదిలి మరి నారలాపూర్ వల్ల ఇక్కడ ఈ కేఎల్ఐ మోటార్లకు ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయ్యి ఈరోజు మొత్తం 5 మోటార్లు పేలి మొత్తం ధ్వంసం అయిపోయినాయి. కాబట్టి ఇవి అయ్యేవరకు మరి ఎప్పుడు గవర్నమెంట్ నిద్రపోతుంది. ఇప్పుడు ఆ నిద్రల నుంచి లేచి ఎప్పుడు చేస్తారో కానీ మరి గ్రామాలలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తాగునీటి లేవు, తాగునీటి జోలి వేరే కానీ తాగునీటి లేవు. మేము తాగునీటి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో నిద్రపోతున్నాడు. మరి ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడా? మరి ఇది వచ్చి ఓటర్లు తొందరగా ఇంజనీర్స్ని తెలుసుకొని తొందరగా చేస్తాడా? మరి ఈరోజు నేను చెప్తున్నా, దాదాపుగా 4,000 కోట్లు నష్టం జరిగింది. ఈరోజు 4,000 కోట్లు నష్టం జరిగినప్పుడు మరి గవర్నమెంట్ ఏం నిద్రపోతురా, మొద్దు నిద్రపోతుంది. మరి 4,000 కోట్ల నష్టము ఎప్పుడు కూర్చి మరి ప్రజలకు నీళ్లు అందిస్తారు? మరి మీకు కమిషన్లేనా? మీకు మిసిని భగీరథ, తర్వాత మిసిని కాకతీయ, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు మొత్తం మీరు ఏం చేస్తున్నారు అంటే ఎక్కడ కమిషన్లు వస్తాయనేది చూస్తున్నారు. మరి కమిషన్లు ఇవన్నీ తగ్గిన, ఈ కమిషన్లు తగ్గినాక మళ్ళీ ప్రజల మీద పెట్టి ఒకటి ఎల్ఆర్ఎస్ అని పెట్టారు. ఎల్ఆర్ఎస్ తోని ఖచ్చితంగా పేద ప్రజలు ఇబ్బంది పడి మరి ప్రజలు చైతన్యం అయినప్పుడు మీ తప్పులన్నీ చూస్తున్నారు. ప్రజలు చైతన్యం అయినప్పుడు కేసీఆర్ నీ నిధుల నుంచి లేచి నీ చుట్టూ సునామీ అవుతుంది. సునామీ అయినప్పుడు నీ సునామీలో కొట్టకపోయేది ఖాయం. కాబట్టి నువ్వు జర మేలుకో. మరి నువ్వు ఏం చేస్తున్నారు? ఈ ప్రాంతం ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? మరి ఈ ప్రాంతం మొత్తం కోల్పోయి వాటర్ బంద్ అయింది. మరి నారలాపూర్ ప్రాజెక్టు వాళ్ళ దగ్గర పెడితే దాని కేఎల్ఐ కాలువకు ముప్పు అవుతుంది అన్నప్పుడు కూడా నువ్వు కావాలని నీ కమిషన్ల కక్కుర్తి పడి నువ్వు ఎస్టిమేట్ల మీద ఎస్టిమేట్లు వేసి కమిషన్ పెంచుతున్నావు. నువ్వు ఒక 3 కోట్ల అయ్యేదంటే 4 కోట్ల అయ్యంటే 6 కోట్లు పెంచుకుంటూ పోతున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు కెండాలు పెంచుకుంటూ పోయి అలా కమిషన్లు తీసుకుంటున్నావు. కాబట్టి నీకు టైం వస్తుంది. మరి ప్రజలు తిరగబడతారు. నీ ప్రగతి భవనం ముట్టడిస్తాడు కేసీఆర్. నువ్వు ఇప్పుడన్నా మేలుకో. మరి కాబట్టి మరి ఇంత నష్టం 4,000 కోట్లు నష్టం అయినప్పుడు చెప్తే ఇనాక నారళాపూర్కు దీనికి నష్టం జరుగుతుందని. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ భవన్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ పట్టణ మండల శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుజ్జుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సన్న రకాలకు అదనంగా మరి ధర పెంచి రైతులకు కొనిస్తుందని చెప్పి అనుకున్నాం. రైతులకు ఒక బ్రహ్మాండమైనటువంటి శుభవార్త చెప్తా అని చెప్పి రైతులను నోరూరించినటువంటి ఈ ముఖ్యమంత్రి, మరి రైతులను సన్న రకాలు పెట్టించినట్టు ప్రేరేపించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్దేశిత వ్యవసాయ విధానం అమలు చేయాలని చెప్పి కోరినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మరి రైతులకు సన్న రకాలకు ఏ కేటగిరీ కింద మరి రాష్ట్ర ప్రభుత్వం దానికి సపోర్ట్గా ఒక 500 రూపాయలు ఇచ్చి మరి సన్న రకాలు పెట్టినటువంటి రైతులందరినీ కూడా మరి ఆదుకోవాలని చెప్పి మేము ఈ యొక్క కార్యవర్గం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దొడ్డు రకాలు పెట్టినటువంటి అవన్నీ కూడా ఈ వర్షాలకు విపరీతమైనటువంటి వర్షాలు పడి 14 సంవత్సరాల క్రితం పడినటువంటి వర్షాలు ఇప్పుడు ఆ వర్షాలు పడి రైతుల యొక్క పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి, పడిపోయినాయి, అన్నీ కూడా నీళ్ళల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలంటే ఖచ్చితంగా రైతుకు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం తరఫున 1,870 రూపాయలు కేంద్రం ఇచ్చేటువంటి మద్దతు ధర కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ధర ఒక 500 రూపాయలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే నిజామాబాద్ కలెక్టర్
ప్రొక్లేన్స్ చైన్ ప్రొక్లేన్ 2500 కన్నా ఎక్కువ తీసుకుంటే నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పి నిజామాబాద్ కలెక్టర్ ఏదైతే చెప్పినాడో అదేవిధంగా ఇక్కడ ఈ కలెక్టర్ కూడా పెద్దపల్లి కలెక్టర్ కానీ మిగతా కలెక్టర్లు అధికారులందరూ కూడా వ్యవసాయ అధికారులందరూ కూడా పాపం రైతులను ఆదుకోవడం కొరకు చైన్ మిషన్స్ ఇప్పుడు అవసరం ఉన్నాయి కాబట్టి చైన్ మిషన్స్ కూడా మరి వాళ్ళ ధర నిర్ణయించి ఆ ప్రకారమే కోయించాలని చెప్పి మేము మరి రైతులను ఆదుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అదే మెట్టుపల్లిలో రైతులు మొక్కలు కొనుగోలు చేయాలని చెప్పి మద్దతు ధర కొనకపోతే మరి ఎమ్మెల్యే అడ్డంగా మాట్లాడితే ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తే ఎమ్మెల్యే మరి ఏం చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యే ఇంటికి రక్షణ లేదా రైతులు మా ఇంటి మీద దాడి చేస్తారా? కుట్రపూరితంగా ఇది చేసిండ్రు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళకు కవర్ చేయాలి ప్రభుత్వం అని చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పాదయాత్రగా వెళుతుంటే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ధర్నాకు సిపిఎం మండల కార్యదర్శి బి శివవర్మ అధ్యక్షత వహించారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం నేతలు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జరిగిన ప్రమాదాన్ని కప్పిపుచ్చుకోవడానికే సాంకేతిక లోపంతో మోటార్లు నీట మునిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రమాదం కేవలం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని వారు ఆరోపించారు. కేఎల్ఐ పక్కన పాలమూరు ప్రాజెక్టు నిర్మించడం సరికాదని గతంలో అనేక మంది నిపుణులు చెప్పారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులు దోచుకోవడం కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు తప్ప రైతాంగానికి న్యాయం జరిగే విధంగా లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు బోడుపల్లో గల ఆంజనేయ నగర్ అపార్ట్మెంట్ పూర్తిగా నీట మునిగింది. కాలనీ వాసులు గత 8 రోజుల నుండి పవర్ సప్లై లేక మంచినీరు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. 7వ వార్డు మహిళా కార్పొరేటర్ కాటేపల్లి లత కనీసం తమను పరామర్శించడానికి కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బీఎంసీ కమిషనర్ నిర్లక్ష్యంతో పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కడ దాక్కున్నా వెంటనే వచ్చి సహాయక చర్యలు చేపట్టాలని, ప్రజల బాగోగులను అడిగి తెలుసుకోవాలని, లేని పక్షంలో తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీఎంసీ కమిషనర్ పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విలేకరుల సమక్షంలో స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎన్డీ జోషి, ఆంజనేయ నగర్ కాలనీ అసోసియేషన్ కార్యదర్శి జయసింహగౌడ్, కోశాధికారి రమేష్, ఫణి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కృష్ణ అండి. ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ 5లో ఉంటాము. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా ఇంటి దగ్గరకు వస్తుందని చెప్తే ఒక టీఆర్ఎస్ లీడరు మీరు ఆంజనేయ నగర్ కాలనీ నుంచి మాకు ఓట్లు వేయలేదు, మమ్మల్ని అడగొద్దని చెప్పాడండి. నిన్న పోయి చెప్పినాము. మాకు డ్రైనేజ్ ప్లస్ వాటర్ రెండు కలిసి ఇళ్ళల్లోకి వచ్చేసి కంపు వాసన, మా ఇంకా మొత్తం స్టోరేజు. ఏం చెప్పినా ఇక పట్టించుకోవట్లేదు. ఏమన్నా అంటే ఓట్లు వేయలేదని చెప్తున్నారు. మరి ఓట్లు వేసినామో వేయలేదో అది పార్టీలకు తెలుసు, వాళ్ళకి తెలుసు, మాకైతే తెలియదు. అది
ఇట్లా వేయలేదు మీరు టీఆర్ఎస్ ఓట్లు వేయలేదు మేము చేయమని చెప్తున్నారండి ఆయన. అది పరిస్థితి. కార్పొరేటర్ భర్త మీ కాలనీ అందరూ మీ కాలనీ వాళ్ళందరూ పోయారు ఇంటికి? మేమందరం కలిసి వెళ్ళినాము. వెళ్తే అడిగితే సమస్య చెప్తే ఆయన సరే చూస్తాం, ఓట్లు అయితే వేయలేదు, సరేలే చూద్దామని చెప్పి పంపించేసారు. ఏమో అది తెలియదు మనకి. ఇంకా రామచంద్రారెడ్డి అండి, కార్పొరేటర్ భర్త అండి. కార్పొరేటర్ భర్త రాలేదండి ఇప్పటిదాకా, ఇక్కడికి ఎవరు రాలేదు. చాలా అస్తవ్యస్తంగా ఉంది మా పరిస్థితి. రాత్రి నిద్ర లేవు, తాగడానికి నీళ్ళు లేవు. మేయర్ గారిని కలిసాం, ఆల్రెడీ వచ్చి వెళ్ళారు ఆయన. మరి ఏం చెప్పలేదు ఇంకా ఇప్పటివరకు అయితే ఏం యాక్షన్ లేదు. వస్తున్నారు వెళ్తున్నారు అంతే. శ్రీనివాస అపార్ట్మెంట్ అండి, ఆంజనేయ నగర్, బోడుప్పల్. మాకు ఇమీడియట్గా ఈ నైట్ కరెంటు లేకపోతే మేమందరం ఆడవాళ్ళం చచ్చిపోతామండి ఊరేసుకొని. ఇప్పటికే 10 రోజులు అయింది. వాటర్ లేదు, కరెంటు లేదు, ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయి. చిన్న పిల్లల్ని వేసుకొని ఇరుగు పొరుగు ఇళ్ళల్లో దాక్కుంటున్నాం మేము. మాకు ఈరోజు నైట్ కరెంటు లేకపోతే మేము ఆడవాళ్ళం చచ్చిపోతాము. ఇది ఇల్లీగల్ అని ఇంటి పన్నులు ట్యాక్సులు అన్నీ కట్టించుకుంటున్నారు. అవి ఎందుకు కట్టించుకుంటున్నారు మా చేత? మేము బీదవాళ్ళము ఇళ్ళ కొనుక్కున్నాం, తక్కువ రేట్ అని కొనుక్కున్నాం. ఇల్లీగల్ అయితే మరి ఎందుకు కట్టించుకుంటున్నారు మా చేత? పన్నులు, ఇంటి పన్నులు అవి ఇవి ట్యాక్సులు కట్టించుకుంటున్నారు. ఎందుకు? మేము బీదాలమని తక్కువ రేట్ అని కొన్ని మేము మనుషులం కాదా ఇక్కడ ఉండేవాళ్ళము? ఎక్కువ డబ్బు పెట్టి కొంటేనేనా మనుషులు? బీదాలమని అర్థం చేసుకోకుండా మమ్మల్ని వదిలేసినారా? అనాథలుగా వదిలేసినారా మమ్మల్ని? మేము మనుషులం కదా. వచ్చినారు, పట్టించుకోకుండా వెళ్ళారు, చూసి వెళ్ళిపోయారు. అందరు ఇల్లీగల్ అని పట్టించుకోకుండా పోయారు. ఇల్లీగల్ అయితే ఎందుకు కట్టించుకుంటున్నారు మా చేత? లేని వాళ్ళ దగ్గర కూడా అన్ని కట్టించుకుంటున్నారు. మరి కట్టేటప్పుడు వద్దనొచ్చు కదా. ఇట్లా బీదాలమని ఇట్లా అనాథలుగా వదిలేసిపోయారు. ఓట్ల కోసమేమో 10 రోజులు తిరిగి వేయించుకుంటారు ఓట్లు. ఇట్లా వదిలేసిపోయారు. ఈ రోజు నైట్కు మాకు కరెంటు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ పట్టణానికి మరో మణిహారం. అప్పన్నపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. వేములఘాట్ గ్రామంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారం. సమస్యల గురించి ప్రశ్నించడానికి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని విజ్ఞప్తి. బీజేపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షులుగా లక్ష్మణ్ ఎంపిక. బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ నేతల ర్యాలీ. పాల్గొన్న మంత్రి కన్నబాబు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.